ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం శివుని చేతిలో డమరుకం ఎందుకుంటుంది? అసలు దీని వెనకాల నిజాలేమిటో తెలుసుకుందామా? శివుని ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దేవుణ్ణి నమ్మేవారికి ఈ మాట వెనుక ఎంత లోతైన భావన ఉందో అందరికీ తెలుసు. ఇది శివుని ఎందుకు అన్వయించబడినదో కూడా అర్థం ఉంటుంది. సోమవారం శివుడికి చాలా ప్రత్యేకమని చెబుతూ ఉంటారు. శివుణ్ణి పూజించడం, ఉపవాసం ఉండటం వలన ఎంతో పుణ్యం దక్కుతుందని, జాతకంలో గ్రహాలు అనుకూలంగా మారతాయని కూడా అంటారు. అంతేనా, శివుడికి జలాభిషేకం లేదా రుద్రాభిషేకం చేయడం వలన శివుడు పరమ ఆనందభరితుడు అవుతాడంట. అందుకే ఆయన్ను భోళా శంకరుడు అని కూడా పిలుస్తాము. అయితే శివుని చేతిలో డమరుకం ఎందుకుంటుంది అనే విషయం గురించి తెలుసుకుందామంటే ముందుగా డమరుకం గురించి తెలుసుకోవాలి. డమరుకం సంగీత వాయిద్యాలలో ఒకటి. చాలామంది సన్యాసుల దగ్గర కూడా డమరుకం ఉంటుంది. శివుడు లోక కళ్యాణం కోసం డమరుకాన్ని ధరించారని మన పెద్దలు చెబుతూ ఉంటారు. డమరుకం 14 రకాల లయలు ఉన్న ధ్వనిని విడుదల చేస్తుంది. త్రిమూర్తులు ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు హిందూ పురాణాలు ఏ విధంగా చెప్తున్నాయంటే, సృష్టి ఏర్పడిన మొదట్లో ఈ ప్రపంచం అంతా కూడా చాలా నిశ్శబ్దం అలుముకొని ఉండేదంట. అది చూసిన శివుడు ఈ సృష్టిని పట్ల తృప్తి చెందలేకపోయాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువుల అనుమతితో తన కమండలం నుంచి నీటిని తీసుకొని మంత్రించి ఆ నీటిని భూమిపై చల్లుతాడు. ఆ మంత్రశక్తికి భూమి కంపించింది. శక్తి స్వరూపిణి అయినటువంటి శారదాదేవి ఉద్భవించింది. చతుర్భుజి అయినటువంటి శారదాదేవి ఒక చేతిలో వీణ, మరొక చేతిలో పుస్తకం, మూడవ చేతిలో జపమాల, నాలుగవ చేతిలో వరముద్రతో ఉంటుంది. శారదాదేవి తన చేతిలో ఉన్న వీణతో మధురంగా వీణ వాయించింది. ఆ వీణ ధ్వనికి సంతోషించినటువంటి శివుడు వీణకు అనుగుణంగా తన డమరుకాన్ని వాయించాడు. ఈ విశ్వంలో లయను స్థాపించడానికి శివుడే డమరుకాన్ని సృష్టించాడని చెబుతూ ఉంటారు. దీనికి అనుగుణంగానే డమరుకం నుండి 14 లయలు ఉన్నటువంటి ధ్వని వెలువడుతుంది. డమరుకం శబ్దంలో ఉన్నటువంటి శబ్దం చాలా మానసిక రుగ్మతల నుండి ఉపశమనం కలిగిస్తుంది. పరమేశ్వరుడి పూజ సమయంలో డమరుకాన్ని వాయించడం వలన శివుడు సంతోషంగా ఉండడమే కాదు, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పటాపంచలవుతుంది. ఇంటిల్లపాది కూడా మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు. మరి తెలుసుకున్నారు కదా, శివుడు డమరుకాన్ని ఎలా సృష్టించాడు, మరి శివుడి చేతిలో ఎప్పుడూ డమరుకం ఎందుకుంటుందో. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా